ఇదే గ్రౌండ్లో చిన్న మెమరీ ఉందండి. మేము సర్కార్ వారి పాట సినిమా మహేష్ గారిని తీసుకొచ్చాము ఇక్కడికి. మళ్ళీ దాని తర్వాత ఇదే సెకండ్ టైం ఇక్కడ కర్నూలులో మేము ఈవెంట్ చేసుకోవటం. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అలాగే దాన్ని మించి ఇప్పుడు ఈ డ్రోన్ షో ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరిని అలరించిందని నమ్ముతున్నాం. అలాగే కమింగ్ టు అవర్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా గురించి చెప్పాలంటే మేమందరం ఎంతో నమ్మి ఎంతో బాగా చాలా బాగా వర్క్ చేసి దీని మీద మీ అందరికి ఏదో డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలి, అది కూడా చాలా కమర్షియల్గా చాలా ఎంగేజింగ్గా చాలా ఎమోషనల్గా ఉండాలి, అన్ని విధాలుగా ఇది ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం విష్ చేసి తీసిన సినిమా ఇది. అలాగే మీరు దీన్ని హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ వివేక్ మెర్విన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, అలాగే బ్రహ్మాండమైన ఆర్ఆర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి చేసిన శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు, అలాగే ఈ సినిమా మా డైరెక్టర్ మహేష్ హెస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఆయన డైరెక్టర్గానే కాదు రైటర్గా కూడా చాలా 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 నాళ్ళు మాట్లాడుకునే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ ఆల్సో ఫైనలీ కమింగ్ టు అవర్ లీడ్ ఆర్టిస్ట్ మా హీరో రామ్ గారు, మా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంతో ప్రాణం పోసారు ఈ సినిమాలో క్యారెక్టర్స్కి. మీరు చూసి నాకు ఇదే చెప్తారు, వీళ్ళిద్దరూ అసలు ఎంత ప్లీజింగ్గా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే స్క్రీన్ మీద చూస్తుంటే యూ విల్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. వాచ్ ఇన్ థియేటర్స్ November 27th. Please watch in theaters. Thank you one and all. Thank you. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఒక చిన్న తమాషా చెప్పాలనిపించింది. వన్ సెకండ్ ప్లీజ్ ఒక 2 minutes. సో యూజువల్లీ బాలీవుడ్ ఫిలిమ్స్లో బుర్జ్ ఖలీఫా అని దుబాయ్లో ఉన్నదానికి వెళ్ళి ట్రైలర్ లాంచ్లు లేకపోతే లుక్ లాంచ్ చేస్తుంటారు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి. సో మేము మా ట్రైలర్ లాంచ్కి కర్నూలులో కొండారెడ్డి బుర్జ్కి వచ్చినందుకు ఇట్ వాజ్ ఏ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఈ డ్రోన్ షో అరేంజ్ చేసిన వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇట్ వాజ్ రియలీ ఐ ప్లీజింగ్. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సార్ క్విక్గా 2 నిమిషాలండి. ఈ సినిమా ఓకే అయిన తర్వాత ఈ సినిమా నుంచి ఫస్ట్ కంటెంట్ పోస్టర్ రిలీజ్ చేసాం ర్యాపో 22 అని. చుట్టూరు రామ్ సార్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ పెట్టి మధ్యలో ఒక నిలువెత్తు కటౌట్ లాగా సార్ సిలౌట్ ఫోటో పెట్టి చాలా పెద్దది పెట్టాం ఫ్రేమ్. అప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే రామ్ సార్ కెరియర్లో రామ్ సార్ ఫిల్మోగ్రఫీలో ఇది చాలా టాల్గా నుంచుండే సినిమా చేయాలనేది దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. అంటే మా గోల్ అది అని, అది చేద్దామా లేదా అనేది సెకండరీ, అది గోల్ అని స్టార్ట్ చేసాం.
ఐ థింక్ రామ్ సార్ ప్రౌడ్ అయ్యే సినిమా అందరం కలిపి చేసామని అనుకుంటున్నాను. ఈ సినిమా మేము సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్తున్నాము అనటానికి ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈజ్ ఫర్ అవర్ మ్యూజిక్. వివేక్ మర్విన్ ఫస్ట్ టైం తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి సెన్సేషనల్ సాంగ్స్ ఇవ్వటం ఒకటే కాదండి, చాలా కథకి చాలా దగ్గరగా ఉండే సాంగ్స్, ట్యూన్స్, ఆల్వేస్ స్టిక్కింగ్ టు ద స్టోరీ అనమాట. వాళ్ళు ఎప్పుడు ఇది కొంచెం ఇలా చేద్దామంటే ఒక్కసారి కూడా నేను హెసిటేట్ చేయడం చూడలే. సో 100/100% వాళ్ళు చేశారు. బీజిఎం కూడా అయిపోయింది సినిమాకి, ఎక్సలెంట్గా వచ్చింది అనుకుంటున్నాం. కమింగ్ టు దట్ లాస్ట్, ఈ సినిమా నా అంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత మైత్రి బ్యానర్లో, ఎంత ప్రెస్టీజియస్ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా అదృష్టం అది. అండ్ రామ్ సార్ లాంటి టాల్ పర్సనాలిటీ, ఒక స్టార్ దొరకటం, అది చెప్పలేనంత ఆనందం అనమాట అది. అలాగే ఆల్రెడీ డైరెక్టర్ ఒక స్టార్ అయి ఉన్న ఉపేంద్ర గారు మనందరినీ చాలాసార్లు ఇన్స్పైర్ చేసిన ఆయనతో వర్క్ చేయటం. అండ్ దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే, అసలు ఎంత డెడికేషన్ అంటే ఆ అమ్మాయికి 100/100% ఇవ్వాలనేది ఎవ్రీ షాట్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ మేము చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేసేవాళ్ళం, నేను రామ్ సార్ కానీ తన పర్ఫార్మెన్స్ చూసి. సో ఐ థింక్ ఈ సినిమాతో తను అనుకుంటుంది రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండి. చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమా చాలా కొంచెం ఒక రకంగా నాకు కష్టం అనిపించింది. ఒక స్కేల్ కానీ, కథలో ఉన్న ఇంటెన్సిటీస్ కానీ, లేయర్స్ కానీ అవన్నీ ఎమోట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది. సో దానికి నాకు సపోర్ట్ చేసిన ఆల్ ద టెక్నీషియన్స్, కెమెరామెన్స్, ఎడిటర్, ఆ డైరెక్టర్ గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది ఇంకొక ఈవెంట్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడతాను. ప్రస్తుతానికి ట్రైలర్ కనుక రామ్ సార్ కెరియర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా అనిపిస్తుంది అని ట్రైలర్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా థియేటర్లో డెఫినెట్గా సాటిస్ఫై చేసే సినిమా అవుతుందండి. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ November 27th. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పులతో కమాన్ కర్నూల్ టు ది వన్ అండ్ ఓన్లీ భాగ్యశ్రీ బోర్సే. అలా ప్లాన్లు అవసరం లేదు. ఒక అందమైన దేవకన్య పక్కన ఉన్నప్పుడు అలా ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. యూ రియలీ ఇండీడ్ ఆర్ లుకింగ్ వెరీ 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 బ్యూటిఫుల్ భాగ్య. వీ వాంట్ యూ టు టాక్. ఎస్. హలో కర్నూల్. అబ్బో అబ్బో అబ్బో, అంత ఎనర్జీ ఏంటి బాబు? ట్రైలర్ నచ్చిందా? సాంగ్స్ నచ్చాయా? నువ్వు ఉంటే చాలు ఎలా ఉంది? చిన్ని గుండులో ఎలా ఉంది? మహాలక్ష్మి నచ్చిందా? ఇంకా సినిమా బాగా నచ్చుందు, ప్రామిస్. చూడండి. థ్యాంక్ యూ.
ఈరోజు మన కింగ్ రామ్ పోతినేని కర్నూలులో వచ్చాడు. చాలా బాగా వైబ్ సెట్ చేశాడు కదా. Ram, I know how much this film means to you, and you deserve the world, and you're the best at everything that you do. So I know this film is going to prove everybody and get you the bestest of things, because God is by your side. Mahesh, our director, who's worked really hard for the film, you're going to get a beautiful film. So thank you for making me a part of such a beautiful story. Thank you, Ravi Garu. Thank you, Ravi Garu, for all the support that you've shown, and our music directors, Vivek and Marvin. Abbo, what songs, man! I love your songs. So thank you so much for being a part of our film. I think this crew is in love with the film, and all of you are going to fall in love with the film. November 27th లో సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్ లో తప్పకుండా చూడండి. రెడీయా? లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అందరం కూడా భాగ్యశ్రీ గారి కోసం ఆ హుక్ లైన్ పాడదామా? అందరం కూడా ఒక్క లైన్ డెడికేట్ చేద్దాం భాగ్య గారి కోసం. రెడీ? నువ్వుంటే చాలే. ఓకే, రెడీ? 3, 2, 1 గో. నువ్వుంటే చాలే. కర్నూల్ ఎలా ఉంది ట్రైలరు? ఇప్పుడు దాకా అన్నీ ఎక్కువ బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు అన్నీ చేశాను, కానీ దిస్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. మదర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు, లవ్ స్టోరీస్, అది ఇది అన్నీ చేశాను, కానీ ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంకా ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైప్ కనెక్షన్ మంది. ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను లైవ్గా చూడలేదు, కానీ ఎప్పటి నుంచో తెలుసామనే ఫీలింగ్ ఉంది చూసారా, అదే ఈ సినిమా. సో అగైన్ ఆంధ్రా కింగ్ తాలూకా అనేది నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ అని చెప్తాను మహేష్కి ఎప్పుడు. ఈ కథ విన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న థాట్, క్వశ్చన్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఆ ఎమోషన్ ఈ సినిమా. అండ్ ఈ సినిమా గురించి యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ టీమ్. అంటే ఒక సినిమా బాగా రావడానికి ఒక ఫినామినల్ టీమ్ ఉండాలి. అంత టీమ్గా బాగా పనిచేస్తేనే ఒక సినిమా అంత బ్యూటిఫుల్గా రాగలదు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ టీమ్. టు స్టార్ట్ విత్ మైత్రి రవి గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సినిమా నెత్తి మీద పెట్టుకుంటారు, ఇప్పుడు మనందరు నెత్తి మీద పెట్టారు. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మర్విన్. వీళ్ళు పల్లవి చరణం లాగా ఎప్పుడు కొంచెం కోఆర్డినేటెడ్గా ఉంటారు. వీ హ్యావ్ టు వెల్కమ్ దెమ్ టు తెలుగు సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. తమిళ్లో అసలు బేబత్సని హిట్స్ ఇచ్చారు. తెలుగుకి సినిమాకి ఫ్రెష్ సౌండ్ కావాలంటే విన్నారుగా, నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో. ఇంకా సినిమాలో ఇంకా ఉన్నాయి కొన్ని, రిలీజ్ చేయాలా. యూ విల్ సూన్ హియర్ దాట్. థ్యాంక్ యూ వివేక్ అండ్ మర్విన్. అండ్ ఈ సినిమాలో థ్యాంక్ చేయాల్సింది ఉపేంద్ర గారు కూడా. ఎందుకంటే ఒక ఫ్యాన్గా నేను ప్లే చేశాను, సూపర్ స్టార్గా ఆయన ప్లే చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది మీకు ఆ కనెక్షన్ ఏంటి, ఒక స్టార్ అనేవాడు ఎలా ఆలోచిస్తే ఈ సినిమా చేయగలడు. ఈ కథ ఒకటి చెప్పాలి అనుకున్న ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, ఈ సినిమా చేసాం. ఇదే మీ గురించే సినిమా. ఏం లేదు, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, అంతే తేడా. అండ్ భాగ్యశ్రీ బోర్సే చాలా ఏళ్ల తర్వాత
ఒక గ్లామరస్గా కనిపిస్తూ ఇంత బాగా పర్ఫామ్ చేసే యాక్ట్రెస్ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది అనిపిస్తుంది. యూ హ్యావ్ అ లాంగ్ 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 వే అహెడ్ భాగ్యశ్రీ. యు ఆర్ అ వెరీ రేర్ కాంబినేషన్. అండ్ మహేష్ చూడటానికి చాలా ఇన్నసెంట్గా ఉంటాడు, కానీ చూసారుగా మహేష్తో ఎప్పుడు చెప్తా ఉంటా, అంటే ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో సౌండ్ ఎక్కువ ఉన్న సినిమాలు ఉన్నాయి. అంటే నేను మాట్లాడదాకా అదే చేశా, బాగా సౌండ్ వచ్చి థియేటర్లో. కానీ మహేష్ ఈ సినిమాతో థియేటర్లో కాదు మనలో సౌండ్ వస్తూ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మనలో ఎమోషన్స్ని రేపుతాడు. అండ్ హీ కెన్ రియలీ మూవ్ యూ, హీ కెన్ షేక్ యూ ఫ్రమ్ విత్ ఇన్. సో మహేష్, ఐ థింక్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ ఐల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ మెట్. అండ్ మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బంది అందరికీ. అండ్ ఆల్సో ఇంకోటి కూడా చెప్పాలండి, ఇక్కడ కర్నూలు అవుట్స్కర్ట్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 19 మంది చనిపోయారు. దానికి అన్నిటికీ కారణం ఒక చిన్న మిస్టేక్ వల్లే. అది చిన్న మిస్టేక్ అనుకుంటాం, కానీ ఎంత పెద్ద మిస్టేక్ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్. ఒక్కడు తాగటం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. And my dearest fans, actually fans కాదు, ఒక్కొక్కడికి చెప్తున్నా, మై డియర్ ఫ్యాన్, తమ్ముడు నువ్వున్నావని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకటి ఉన్నానంటే కారణం నువ్వే. థ్యాంక్ యూ కర్నూల్, ఐ లవ్ యూ. 27th థియేటర్స్లో కలుద్దాం. మిమ్మల్ని అక్కడ చూసుకోవడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.